ఇదివరకు తాడేపల్లిలో జగన్ ఇల్లు ఉంటే, ఆ చుట్టుపక్కల ఏదన్నా నేరం జరిగితే అదేదో జగనే చేయించాడన్నట్టు రాసుకొచ్చేవాళ్ళు. ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ పెట్టి సీఎం ఇంటికి కూతవేటు దూరంలో అంటూ జనరల్ ఎడిషన్ ఫ్రంట్ పేజీ రాయించేవాడు. కానీ కాస్త సాక్షి నైతికత పాటిస్తోంది. వార్త రాస్తుంది గానీ లోపల పేజీల్లో పెడుతోంది. తాజాగా రాత్రి సమయంలో ఇంటికొస్తున్న మహిళ మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అపహరణకు యత్నించిన ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది. వీవీఐపీలు నిత్యం పర్యటించే సీతానగరం బోట్ యార్డ్ సమీపంలో, అంటే దాదాపు చంద్రబాబు గారి ఇంటికి సమీపంలో అనమాట ఈ దారుణం చోటు చేసుకుంది. విస్మయానికి గురి చేస్తోంది. పోలకంపాడు పల్లెకార్ల బజార్‌కి చెందిన తిరుపతమ్మ వివాహం అనంతరం భర్తతో కలిసి విజయవాడ యనమల కుదురులో నివాసం ఉంటుంది. గురువారం సంక్రాంతి కావడంతో వెల్డింగ్ పనిచేసే భర్త కోడి పందాలకు మచిలీపట్నం వెళ్ళగా తిరుపతమ్మ తాను పనిచేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్‌లో విధులకు హాజరైంది. రాత్రి 10 గంటల సమయంలో తన తమ్ముడి స్నేహితుడైన శ్యామ్‌తో కలిసి పోలకంపాడు పల్లెకార్ల బజార్‌లో నివాసం ఉండే తండ్రి ఇంటికొస్తుండగా, అదే బజార్‌లో నివాసం ఉండే 7గురు యువకులు బైపాస్ రోడ్డు ఎక్కి కారును వెంబడించి సీతానగరం బోట్ యార్డ్ వద్దకొచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలను కారుని కారుకి అడ్డం పెట్టి ఆపారు. ఆ తర్వాత కారు మీదకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. శ్యామ్ డోర్ తీసి కిందకి దిగుతుండగా దుండగుడు కారులో ఉన్న తిరుపతమ్మను జుట్టు పట్టుకుని బయటికి లాగారు. అసభ్యకరంగా మాట్లాడుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి శ్యామ్ మీద పిడిగుద్దులు కురిపించారు. అందులో 3 వ్యక్తులు తిరుపతమ్మను ద్విచక్ర వాహనంపై అపహరించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న వాళ్ళు వచ్చి కేకలు వేయడంతో తిరుపతమ్మను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన మీద తిరుపతమ్మ గురువారం రాత్రి తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీళ్ళని చావచితకబాది రోడ్డు మీద నడిపించాల్సింది ఇట్లాంటి దరిద్రులు.